స్వాగతం. పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి కదా, వేల కోట్లు పెట్టి కొత్త ఫ్యాక్టరీలు కట్టాలన్నా లేదంటే ఏదైనా భారీ ప్రాజెక్టులు మొదలుపెట్టాలన్నా అసలు ఎలా నిర్ణయం తీసుకుంటాయో ఎప్పుడైనా ఆలోచించారా? అవును, చాలా పెద్ద ప్రశ్నే ఇది. ఆ పెట్టుబడులపై నిజంగా లాభం వస్తుందా రాదా అని ఎలా అంచనా వేస్తారు? ఈరోజు మనం దీని గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. మన చర్చకు ఆధారమేంటంటే ఫైనాన్స్ పాఠ్యపుస్తకంలోని రెండు ముఖ్యమైన అధ్యాయాలు. ఒకటి మూలధన బడ్జెటింగ్ నిర్ణయాలు, అంటే క్యాపిటల్ బడ్జెటింగ్ డిసిజన్స్. అవును, రెండవది మూలధన వ్యయం, అదే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. చాలా కీలకమైనవి రెండు. మన ముఖ్య ఉద్దేశమేంటంటే ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఈ కీలకమైన పెట్టుబడి నిర్ణయాలు ఎలా తీసుకుంటాయో, ఇంకా ఆ నిర్ణయాలకు అవసరమైన డబ్బు, ఆ నిధుల ఖర్చును ఎలా లెక్కిస్తాయో కొంచెం సరళంగా అర్థం చేసుకోవడం. అసలు ఈ మూలధన బడ్జెటింగ్ అని వినగానే చాలా పెద్దగా అనిపిస్తోంది పేరు. ఏంటిది? పేరు కొంచెం గంభీరంగా ఉన్నా కాన్సెప్ట్ చాలా ముఖ్యం చూడండి. మూలధన బడ్జెటింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే దీర్ఘకాలిక ఆస్తులలో పెట్టుబడి పెట్టడం. దీర్ఘకాలిక ఆస్తులంటే ఉదాహరణకు అంటే కొత్త మెషినరీ కొనడం, పెద్ద బిల్డింగులు కట్టడం, లేటెస్ట్ టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేయడం, ఇలాంటివి అన్నమాట. ఈ పెట్టుబడుల నుంచి ఒకటి కంటే ఎక్కువ సంవత్సరాలు లాభం వస్తుందని లేదంటే నగదు ప్రవాహాలు వస్తాయని కంపెనీలు ఆశిస్తాయి. ఓహో, సరే. వీటినే మూలధన వ్యయ నిర్ణయాలు అని కూడా అంటారా? అవును, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డెసిషన్స్ అని కూడా అంటారు. రెండూ ఒకటే. అంటే చిన్న చిన్న రోజువారీ ఖర్చులు కాదు, కంపెనీ భవిష్యత్తునే మార్చేగల పెద్ద నిర్ణయాలన్నమాట. ఖచ్చితంగా. మరి ఇవి ఎందుకంత కీలకమంటారు? ఇవి చాలా అంటే చాలా కీలకం. ఎందుకంటే ఒకటి, వీటిలో చాలా పెద్ద మొత్తంలో డబ్బు ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అవును. రెండు, ఇవి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ చూపిస్తాయి. కంపెనీ ఎదుగుదల, లాభాలు, చివరికి దాని మనుగడనే ఇవి డిసైడ్ చేస్తాయి. నిజమే. మూడు, ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే చాలా వరకు ఈ నిర్ణయాలను వెనక్కి తీసుకోలేం. ఇర్రివర్సిబుల్ అన్నమాట. అంటే ఒకసారి పెద్ద ఫ్యాక్టరీ కట్టేశాక అయ్యో ఇది వర్కౌట్ అవ్వట్లేదు అనుకుంటే దాన్ని అమ్ముతే పెట్టిన ఖర్చులో చాలా తక్కువ తిరిగొస్తుంది కదా. అవునవును, నష్టమే. అందుకే. 4, భవిష్యత్తులో ఎంత రాబడి వస్తుందో కరెక్ట్గా అంచనా వేయడం. ఇది కొంచెం కష్టమైన పని, చాలా అన్సర్టనిటీ ఉంటుంది. అందుకే ఈ డెసిషన్స్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఉదాహరణకు ఏవైనా చెప్పగలరా రియల్ లైఫ్లో? చెప్పొచ్చు. ఉదాహరణకు గుజరాత్ స్టేట్ ఫర్టిలైజర్ కంపెనీ అంటే GSFC వాళ్ల ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుకోవాలని అనుకోవడం. ఓకే. లేదా ఒక సిమెంట్ కంపెనీ ఉందనుకోండి, వాళ్ల పాత మెషీనరీ తీసేసి కొత్తవి, మోడర్న్వి కొనాలని నిర్ణయించడం. ఇవన్నీ మూలధన బడ్జెటింగ్ కిందికే వస్తాయి. అర్థమైంది. మరి ఈ పెట్టుబడుల్లో కూడా రకాలుంటాయా? అంటే కొత్తగా బిజినెస్ మొదలుపెట్టడం లాంటివా, లేక ఉన్నదాన్ని బాగుచేసుకోవడం లాంటివా? స్థూలంగా 2 రకాలుగా చూడొచ్చు. ఒకటి మీరన్నట్టు విస్తరణ లేదా వైవిధ్యీకరణ, ఎక్స్పాన్షన్ లేదా డైవర్సిఫికేషన్ అంటాను. అంటే ఉన్న వ్యాపారాన్ని ఇంకా పెంచడం లేదా పూర్తిగా ఏదైనా కొత్త రంగంలోకి వెళ్లడం అన్నమాట. సరే. రెండో రకం. రెండవది భర్తీ లేదా ఆధునికీకరణ, రీప్లేస్మెంట్ లేదా మోడర్నైజేషన్. అంటే పాతబడిపోయినా సరిగ్గా పనిచేయని ఆస్తులన్నీ తీసేసి కొత్తవి పెట్టడం లేదా ఉన్నవాటినే కొంచెం అప్గ్రేడ్ చేయడం. దీనివల్ల ఖర్చులు తగ్గొచ్చు, క్వాలిటీ పెరగొచ్చు. ఓకే. అంటే విస్తరణ, భర్తీ. బాగుంది. సరే, ఇప్పుడు ఒక కంపెనీ ముందు ఇలా కొన్ని ప్రాజెక్టులున్నాయి అనుకుందాం. 4-5 ఆప్షన్స్ ఉన్నాయి. దేన్ని ఎంచుకోవాలి, ఎలా డిసైడ్ చేస్తారు? అంటే చివరికి వాటాదారులు, వాళ్లకు మంచి జరగాలి కదా, వాళ్ల సంపద పెరగాలి. మీరు కరెక్ట్ పాయింట్కొచ్చారు. అల్టిమేట్ గోల్ అదే, వాటాదారుల సంపదను పెంచడం. షేర్ హోల్డర్ వెల్త్ మ్యాక్సిమైజేషన్ అంటాం. మరి దాన్నెలా కొలుస్తారు? దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టులను అంచనా వేయడానికి కొన్ని పద్ధతులున్నాయి, టెక్నిక్స్ అన్నమాట. వీటిలో ముఖ్యమైనవి, చాలా పాపులర్ అయినవి డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో పద్ధతులు, అంటే DCF మెథడ్స్. అవును, ఈ పద్ధతులు ఒక చాలా ముఖ్యమైన సూత్రాన్ని, అదే డబ్బు యొక్క సమయ విలువ, టైం వాల్యూ ఆఫ్ మనీ అంటాం కదా, దాన్ని పరిగణనలోకి తీసుకుంటాయి. అంటే కొంచెం వివరిస్తారా? అంటే సింపుల్గా, ఈరోజు మన చేతిలో ఉన్న ఒక రూపాయికి రేపు లేదా ఎల్లుండి రాబోయే ఒక రూపాయి కంటే ఎక్కువ విలువ ఉంటుందని గుర్తించడం. అవును, ఇవాళ వస్తే దాన్ని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు కదా. ఖచ్చితంగా. ఆ కాన్సెప్ట్ మీదే ఇవి పనిచేస్తాయి.
సరే, ఈ డీసీఎఫ్ పద్ధతుల్లో బాగా పాపులర్ అయినది నికల ప్రస్తుత విలువ అంటున్నారు, నెట్ ప్రెజెంట్ వాల్యూ ఎన్పీవీ. పేర్లోనే ఉంది ప్రస్తుత విలువ అని. ఇది ఎలా పనిచేస్తుంది? ఎన్పీవీ అనేది బహుశా ఒక ప్రాజెక్ట్ లాభదాయకతను కొలవడానికి ఉన్న అత్యంత పవర్ఫుల్ టూల్ అని చెప్పొచ్చు. ఓ. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఒక ప్రాజెక్ట్ ఉంది అనుకోండి, దాని నుంచి భవిష్యత్తులో అంటే రాబోయే సంవత్సరాల్లో డబ్బొస్తుంది కదా, నగదు ప్రవాహాలు అంటే క్యాష్ ఇన్ఫ్లోస్, అవును. వాటన్నిటిని లెక్కించి ఆ డబ్బు సమయ విలువ ప్రకారం వాటిని ఈ రోజు విలువకు అంటే ప్రెజెంట్ వాల్యూకు మారుస్తారు. ఓకే, భవిష్యత్తు డబ్బును ఇవాల్టికి తెస్తున్నారు. అంతే. అలా మార్చిన విలువలన్నిటినీ కలిపి ఒక మొత్తం వస్తుంది. సరే. ఆ మొత్తం నుంచి ఆ ప్రాజెక్టు కోసం మనం ఈరోజు ఎంత ఖర్చు పెడుతున్నామో ఆ ప్రారంభ పెట్టుబడి, ఇనీషియల్ క్యాష్ అవుట్ఫ్లో, దాన్ని తీసేస్తారు. తీసేస్తే ఆ మిగిలిన విలువే ఎన్పీవీ, నెట్ ప్రెజెంట్ వాల్యూ. అంటే భవిష్యత్తులో వచ్చే డబ్బుంది కదా, అవును. దాన్ని ఈరోజు విలువలోకి తెచ్చి ఆ. పెట్టిన ఖర్చుతో పోలుస్తున్నామన్నమాట. బాందిది. అంతే. మరి సరే, ఈ ఎన్పీవీ వాల్యూ వస్తుంది కదా, వస్తుంది. దాన్ని బట్టి నిర్ణయం ఎలా తీసుకుంటారు? పాజిటివ్ వస్తే ఏంటి, నెగటివ్ వస్తే? రూల్ చాలా సింపుల్, చాలా క్లియర్గా ఉంటుంది. ఎన్పీవీ గనక పాజిటివ్ వస్తే అంటే 0 కంటే ఎక్కువుంటే దాని అర్థం ఆ ప్రాజెక్ట్ కంపెనీ విలువను పెంచుతుందని. ఓ, అంటే లాభం వస్తుందని. లాభం వస్తుంది, వాటాదారుల సంపద పెరుగుతుంది. కాబట్టి ప్రాజెక్ట్ను యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలి. ఒకవేళ నెగటివ్ వస్తే? ఎన్పీవీ నెగటివ్ వస్తే అంటే అది కంపెనీ విలువను తగ్గిస్తుందని అర్థం. సో దాన్ని తిరస్కరించాలి, రిజెక్ట్ చేయాలి. మరి 0 వస్తే? ఎన్పీవీ = 0 అయితే? అప్పుడు ప్రాజెక్ట్ వల్ల లాభం లేదు, నష్టం లేదు, బ్రేక్ ఈవెన్ అనమాట. కంపెనీ ఉదాసీనంగా ఉండొచ్చు, అంటే చేసినా చేయకపోయినా ఒకటే. లేదా వేరే ఏదైనా స్ట్రాటజిక్ కారణాలుంటే అప్పుడు అంగీకరించవచ్చు. దీనికేదైనా ఉదాహరణ ఉందా మన దగ్గర? ఉంది కదా. మన మూలంలో ప్రాజెక్ట్ ఎక్స్ అని ఒకటిచ్చారు. దాని ప్రారంభ పెట్టుబడి 2500 రూపాయలు అనుకుందాం. ఓకే. రాబోయే 5 ఏళ్లలో క్యాష్ ఫ్లోస్ ఎలా ఉన్నాయంటే 900, 800, 700, 600, చివరిగా 500. సరే, మరి డిస్కౌంట్ రేటు? అది ముఖ్యం. కంపెనీకి డబ్బు సమకూర్చుకోవడానికి అయ్యే ఖర్చు, దాన్నే డిస్కౌంట్ రేటు అంటాం. అది 10% అనుకుందాం. ఓకే, 10%. ఇప్పుడు ఆ భవిష్యత్ క్యాష్ ఫ్లోస్ అన్నిటినీ, ఆ 900, 800 వాటిని 10% రేటుతో ఈరోజు విలువలోకి మార్చి కలిపితే మొత్తం 2725 రూపాయలవుతుంది. ఓహ్! దీని నుంచి మనం పెట్టిన పెట్టుబడి 2500 రూపాయలు తీసేస్తే 225 రూపాయలు మిగులుతుంది. అంతే. అదే ఎన్పీవీ, 225 రూపాయలు. ఇది పాజిటివ్ కదా? అవును. కాబట్టి ప్రాజెక్ట్ ఎక్స్ను చేపట్టడం వల్ల కంపెనీ విలువ 225 రూపాయలు పెరుగుతుంది. ఇది వాటాదారులకు మంచిదే. సో యాక్సెప్ట్. ఎన్పీవీ చాలా స్పష్టంగా ఉంది. డైరెక్ట్గా ఎంత వాల్యూ యాడ్ అవుతుందో చెబుతోంది. బావుంది. కానీ ఇంకో పద్ధతి కూడా చాలా ఎక్కువగా వింటుంటాం. అంతర్గత రాబడి రేటు, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్, ఐఆర్ఆర్. ఇదేంటి? ఇది కూడా ఎన్పీవీ లాంటిదేనా? ఐఆర్ఆర్ కూడా డీసీఎఫ్ పద్ధతే. ఇది కూడా చాలా పాపులర్, కానీ ఇది కొంచెం వేరేలా పనిచేస్తుంది. ఎలా? ఐఆర్ఆర్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక ప్రాజెక్ట్ యొక్క ఎన్పీవీ 0 అయ్యే డిస్కౌంట్ రేటు ఏదైతే ఉందో అదే ఐఆర్ఆర్. ఓకే, ఎన్పీవీ 0 అయ్యే రేటు. దానివల్ల ఏం తెలుస్తుంది? అంటే ఇది ఆ ప్రాజెక్ట్ తన లైఫ్ టైంలో ఎంత శాతం రాబడిని జనరేట్ చేస్తుందో చెప్పే రేట్ అన్నమాట. పర్సెంటేజ్ రూపంలో చెబుతుంది. ఆ ప్రాజెక్టుకు మనం పెట్టిన పెట్టుబడి ఖర్చును అది ఎంతవరకు కవర్ చేయగలదో ఇది చూపిస్తుంది. సరే, మరి ఐఆర్ఆర్ బట్టి నిర్ణయం ఎలా తీసుకుంటారు? ఇక్కడ రూల్ ఏంటంటే ప్రాజెక్ట్ యొక్క ఐఆర్ఆర్ కంపెనీకి డబ్బు సమకూర్చుకునే ఖర్చు, అంటే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ లేదా హర్డిల్ రేట్ అంటాం కదా, దానికంటే ఎక్కువగా ఉంటే ఐఆర్ఆర్ కే, ప్రాజెక్టును యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు? ఎందుకంటే ప్రాజెక్టు సంపాదించే రాబడి ఐఆర్ఆర్ దానిపై మనం పెట్టిన ఖర్చు కే కంటే ఎక్కువ ఉంది కాబట్టి. ఒకవేళ తక్కువ ఉంటే? ఐఆర్ఆర్ తక్కువగా ఉంటే ఐఆర్ఆర్ కే రిజెక్ట్ చేయాలి. మరి ఐఆర్ఆర్ లెక్కించడం సులభమేనా? ఎన్పీవీ అంత స్ట్రెయిట్ ఫార్వర్డ్ కాదు. కొంచెం ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతి వాడాలి. లేదా ఇప్పుడు ఎక్సెల్ లాంటి సాఫ్ట్వేర్లు ఉన్నాయి కాబట్టి వాటితో ఈజీగా కనుక్కోవచ్చు. సరే, ఇక్కడే అసలు విషయం కొంచెం కాంప్లికేటెడ్గా మారుతుంది అనుకుంటా. స్వతంత్ర ప్రాజెక్టులు అయితే ఎన్పీవీ, ఐఆర్ఆర్ ఒకే డెసిషన్ ఇస్తాయని అంటారు.
అవును, చాలా వరకు. కానీ ఒకదానికొకటి పోటీగా ఉన్న ప్రాజెక్టులు అంటే మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ ప్రాజెక్ట్స్ అంటారు కదా, వాటిని పోల్చాల్సొస్తే ఆ అప్పుడు కొన్నిసార్లు ఈ రెండు వేరువేరు రిజల్ట్ ఇస్తాయట కదా. ఒకటి యాక్సెప్ట్ అంటే ఇంకోటి రిజెక్ట్ అనడమో లేక ర్యాంకింగ్లో తేడా రావడమో. మీరు చాలా చాలా ముఖ్యమైన పాయింట్ అడిగారు. నిజమే, పరస్పర విరుద్ధమైన ప్రాజెక్టులను అంటే ఉదాహరణకు ఒకే మిషీన్ కొనాలి, ఏనా బీనా అని తేల్చుకోవాలి అనుకోండి. అవును. అలాంటి వాటిని ర్యాంక్ చేయాల్సొచ్చినప్పుడు ఎన్పీవీకి ఐఆర్ఆర్కి మధ్య గొడవ రావచ్చు. కాన్ఫ్లిక్ట్ అన్నమాట. ఓ, ఎలా? ఉదాహరణకు ప్రాజెక్ట్ ఎంకి ఎన్పీవీ ఎక్కువ ఉండొచ్చు, కానీ ఐఆర్ఆర్ తక్కువ ఉండొచ్చు. అదే ప్రాజెక్ట్ ఎన్కి ఐఆర్ఆర్ భీభత్సంగా ఉండొచ్చు, కానీ ఎన్పీవీ మాత్రం ఎం కంటే తక్కువ ఉండొచ్చు. అయ్యో, మరి అప్పుడు దేని మాట వినాలి? అక్కడే ఐఆర్ఆర్కి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అవేంటి ఆ లిమిటేషన్స్? ఒకటి, కొన్ని రకాల ప్రాజెక్టులకు, ముఖ్యంగా మధ్యలో మళ్లీ అదనపు పెట్టుబడి పెట్టాల్సి వచ్చే వాటికి, ఒకటి కంటే ఎక్కువ ఐఆర్ఆర్లు ఉండొచ్చు. మల్టిపుల్ ఐఆర్ఆర్స్ అంటాం. ఏంటి, ఒకటి కంటే ఎక్కువ ఐఆర్ఆర్లా? అవును, అప్పుడు ఏ ఐఆర్ఆర్ కరెక్టో తెలీదు కదా, కన్ఫ్యూజన్. నిజమే. ఇంకేమైనా ఉన్నాయా? రెండోది, ప్రాజెక్టుల సైజు అంటే స్కేల్ వేరేగా ఉన్నా లేదా వాటి క్యాష్ ఫ్లోస్ వచ్చే టైమింగ్లో తేడాలున్నా కూడా ఈ కాన్ఫ్లిక్ట్ రావచ్చు. మరి ఇలాంటప్పుడు అంతిమ నిర్ణయం దేని ఆధారంగా తీసుకోవాలి? ఇలాంటి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు థియరిటికల్గా ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ అందరూ ఎన్పీవీకే ఓటు వేయాలని గట్టిగా చెప్తారు. ఎన్పీవీనేనా? ఎందుకు? ఎందుకంటే ఎన్పీవీ చాలా సూటిగా వాటాదారుల సంపదకు ఎంత విలువ అంటే రూపాయలలో యాడ్ అవుతుందో క్లియర్గా కొలుస్తుంది. అవును, 225 అని వచ్చింది కదా మన ఉదాహరణలో. అంతే, ఐఆర్ఆర్ అనేది ఒక పర్సెంటేజ్ రేటు. అది బాగుండొచ్చు, కానీ అది మొత్తం ఎంత వాల్యూ యాడ్ అయిందో డైరెక్ట్గా చెప్పదు. ఇంకా ఎన్పీవీకి వాల్యూ యాడిటివిటీ అని ఒక మంచి లక్షణం కూడా ఉంది. అంటే అంతిమంగా రాజు ఎన్పీవీనే అన్నమాట. సరే, ఈ ఎన్పీవీ ఐఆర్ఆర్ కాకుండా ఇంకా వేరే పద్ధతులు కూడా ఉన్నాయన్నారు కదా, అవి అంత ముఖ్యమైనవి కావా? ఉన్నాయి, వాటి గురించి కూడా క్లుప్తంగా తెలుసుకోవడం మంచిదే. ఒకటి, తిరిగి చెల్లింపు కాలం, పేబ్యాక్ పీరియడ్ అంటాం. పేబ్యాక్ పీరియడ్ అంటే? ఇది చాలా సింపుల్ పద్ధతి. మనం పెట్టిన పెట్టుబడి ఎంత కాలంలో మనకు తిరిగొచ్చేస్తుందో క్యాష్ రూపంలో ఇది లెక్కిస్తుంది. ఓ, ఎంత టైం పడుతుంది అని. అంతే. ఉదాహరణకు 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టాం, ఏటా 12,500 క్యాష్ వస్తుంది అనుకోండి. సరే. అప్పుడు పేబ్యాక్ పీరియడ్ 4 సంవత్సరాలు, 50,000 బై 12,500. దీనివల్ల ఉపయోగమేంటి? ఇది అర్థం చేసుకోవడం చాలా సులభం. కంపెనీకి డబ్బు ఎంత త్వరగా వెనక్కొస్తుందో చెబుతుంది. అంటే లిక్విడిటీ గురించి ఒక ఐడియా ఇస్తుంది. ఇంకా కొంతవరకు రిస్క్ను కూడా సూచిస్తుంది. తక్కువ పేబ్యాక్ ఉంటే తక్కువ రిస్క్ అని అనుకుంటారు. మరి దీనికి లోపాలు కూడా ఉన్నాయా? ఓ, పెద్ద లోపాలున్నాయి. ఒకటి, ఇది డబ్బు సమయ విలువను అస్సలు పట్టించుకోదు. 4వ ఏట వచ్చే 12,500 రూపాయలకి మొదటి ఏట వచ్చే 12,500 రూపాయలకి ఒకే విలువిస్తుంది. అవును, అది కరెక్ట్ కాదు కదా. అస్సలు కాదు. రెండో పెద్ద లోపం, పేబ్యాక్ పీరియడ్ తర్వాత వచ్చే లాభాలను అంటే 5వ 6వ ఏట వచ్చే క్యాష్ ఫ్లోస్ని ఇది పూర్తిగా వదిలేస్తుంది. అయ్యో, అంటే ఎక్కువ కాలం లాభమిచ్చే ప్రాజెక్ట్ని తక్కువ అంచనా వేసే ప్రమాదం ఉంది. ఖచ్చితంగా. అందుకే దీన్ని ఒక ప్రాథమిక అంచనా కోసం వాడొచ్చేమో కానీ ఫైనల్ డిసిషన్కి దీన్ని బేస్ చేసుకోకూడదు. సరే, డీసీఎఫ్ పద్ధతులు, ముఖ్యంగా ఎన్పీవీ ఎంత ముఖ్యమో అర్థమైంది. ఇప్పుడు మరో కీలకమైన ప్రశ్నకు వద్దాం. అడగండి. ఎన్పీవీ లెక్కించాలంటే మనకు డిస్కౌంట్ రేటు కావాలి అన్నాం. అవును. ఆ ఉదాహరణలో 10% అని వాడేం కదా, ఆ 10% ఎక్కడ్నుంచొస్తోంది? అదేనా ఈ మూలధన వ్యయం, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే? ఎక్సలెంట్, మీరు సరిగ్గా పాయింట్ కనెక్ట్ అయ్యారు. ఖచ్చితంగా అదే. ఆ డిస్కౌంట్ రేటు అనేది ఏదో ఊరికే అనుకునే నంబర్ కాదు. అది కంపెనీ యొక్క మూలధన వ్యయం, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, లేదా దాన్ని రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ అని కూడా అంటారు, కనీసం ఆశించే రాబడి రేటు. దీన్ని అర్థం చేసుకోవడం ఎందుకు ముఖ్యం? ఇది చాలా అంటే చాలా ముఖ్యం. మూలధన వ్యయం అంటే ఏంటంటే, ఒక కంపెనీ తన బిజినెస్ నడపడానికి, కొత్త ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టడానికి డబ్బు కావాలి కదా. కావాలి. ఆ డబ్బును, ఆ నిధులను సమకూర్చుకోవడానికి సగటున ఎంత ఖర్చవుతుందో చెప్పే రేటే ఈ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఓకే, డబ్బు తెచ్చుకోవడానికయ్యే ఖర్చు. అంతే. ఇది ఎవరికి చెల్లించే ఖర్చు? ఆ డబ్బు ఇచ్చిన పెట్టుబడిదారులకు, అంటే లోన్ ఇచ్చిన వాళ్లకు, రుణదాతలు, షేర్లు కొన్నవాళ్లకు, వాటాదారులు.
వాళ్లకు కంపెనీ కనీసం ఎంత రాబడి ఇవ్వాలో అదే ఈ రేటు. అంటే వాళ్ళు ఆ డబ్బును వేరే చోట పెడితే ఎంత వస్తుందో కనీసం అంతే ఇక్కడ రావాలి అనుకుంటారు కదా. అదే. దాన్నే మనం అవకాశ వ్యయం, ఆపర్చునిటీ కాస్ట్ అంటాం. వాళ్ల డబ్బును ఈ కంపెనీలో పెట్టకుండా అదే రిస్కున్న వేరే చోట పెడితే ఎంత రాబడి ఆశించేవారో అదే ఇక్కడ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్కి ఆధారం. అంటే ఒక కంపెనీ ఏదేరా కొత్త ప్రాజెక్ట్ మొదలు పెడితే అది కనీసం ఈ మూలధన వ్యయం శాతం కంటే ఎక్కువ రాబడి సంపాదించాలి. లేకపోతే అది పెట్టుబడిదారులకు న్యాయం చెయ్యనట్లే, వాళ్ల డబ్బుకు సరైన ప్రతిఫలం ఇవ్వనట్లే. సరిగా చెప్పారు. ఓ అందుకే ఈ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనేది ఒక బెంచ్మార్క్ లాంటిది, ఒక హర్డిల్ రేటు. దీని దాటితేనే ప్రాజెక్ట్ లాభదాయకం. ఎన్పీవీ లెక్కల్లో డిస్కౌంట్ రేటుగా వాడేది దీన్నే. ఐఆర్ఆర్తో పోల్చేది కూడా దీన్నే. ఒక ప్రాజెక్ట్ ఐఆర్ఆర్ ఈ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కంటే తక్కువ ఉంటే దాన్ని చేపట్టడం వల్ల కంపెనీ విలువ పెరగకపోగా తగ్గే ప్రమాదముంది. అందుకే దీన్ని కరెక్ట్గా లెక్కించడం చాలా ముఖ్యం. మరి కంపెనీలు డబ్బును రకరకాలుగా తెచ్చుకుంటాయి గదా. లోన్లు, బాండ్లు లాంటి అప్పులు, ప్రాధాన్యత వాటాలు, ప్రిఫరెన్స్ షేర్స్, సాధారణ వాటాలు, ఈక్విటీ షేర్స్, ఇలా చాలా ఉంటాయి. వీటన్నిటికీ ఖర్చు ఒకేలా ఉంటుందా లేక వేర్వేరుగా ఉంటుందా? చాలా మంచి ప్రశ్న. ప్రతి సోర్స్కి దాని సొంత కాస్ట్ ఉంటుంది, వేర్వేరుగా ఉంటుంది. ఎలా? ముందుగా రుణవ్యయం చూద్దాం. కాస్ట్ ఆఫ్ డెట్, కేడీ అంటాం. అంటే అప్పుల మీద అయ్యే ఖర్చు. అవును, కంపెనీ తీసుకున్న లోన్ల మీద, బాండ్ల మీద చెల్లించే వడ్డీ రేటు. అయితే ఇక్కడొక చిన్న కిటుగుంది. ఏంటది? వడ్డీ చెల్లింపుల మీద కంపెనీకి పన్ను ఆదా అవుతుంది కదా, ట్యాక్స్ డిడక్టబుల్ ఎక్స్పెన్స్ అది. అవును, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపిస్తారు. కాబట్టి నిజమైన రుణవ్యయం అనేది పన్ను తర్వాత ఆఫ్టర్ ట్యాక్స్ లెక్కించాలి. ఓ అదెలా? ఉదాహరణకు వడ్డీ రేటు 10% అనుకోండి, కంపెనీ కట్టే కార్పొరేట్ పన్ను రేటు 30% అనుకోండి. అప్పుడు పన్ను తర్వాత రుణవ్యయం = 10% ఇంటూ 1 మైనస్ 0.30 10% 0.70 7% మాత్రమే. ఓ 10% కాదు, 7% మాత్రమేనా? అంతే. ఇది సాధారణంగా మిగతా ఫండ్ సోర్సెస్ కంటే తక్కువగా ఉంటుంది. సరే, తరువాత ప్రాధాన్యత వాటాలు, కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్, కేపీ. వీటికి ఫిక్స్డ్ డివిడెండ్ రేటు ఉంటుంది కదా. అవును. ఆ డివిడెండ్ రేటు షేర్ ఇష్యూ చేసినప్పుడు కంపెనీ చేతికొచ్చిన నికర మొత్తంతో పోలుస్తే అదే కేపీ. సింపుల్గా చెప్పాలంటే కేపీ = డివిడెండ్, నికర రాబడి. దీనికి పన్ను మినహాయింపు లాంటిది ఏమీ ఉండదు. ఓకే. ఇక మూడోది ఈక్విటీ, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ, కే. ఇది కొంచెం కష్టమన్నారు కదా. అవును, ఇది లెక్కించడం కొంచెం కాంప్లికేటెడ్. ఎందుకంటే సాధారణ వాటాదారులకొచ్చే రాబడి అంటే డివిడెండ్లు, షేర్ ధర పెరగడం ఇవి ఫిక్స్డ్గా ఉండవు కదా. ఉండవు. కంపెనీ పర్ఫార్మెన్స్ బట్టి మారుతుంటాయి. అంతే. కంపెనీ లాభాలు, భవిష్యత్ అంచనాలు వీటిమీద ఆధారపడి ఉంటుంది. అందుకే ఇది లెక్కించడం కొంచెం ఛాలెంజింగ్. సాధారణంగా ఇది రుణ వ్యయం కేడీ కంటే ఎక్కువే ఉంటుంది. ఎందుకని ఎక్కువ ఉంటుంది? ఎందుకంటే వాటాదారులు ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నారు కదా. కంపెనీ నష్టపోతే వాళ్లకే ఎక్కువ దెబ్బ. రుణదాతలకు వడ్డీ, అసలు ముందు చెల్లించాలి. అవును, నిజమే. మరి ఈ కేఈని ఎలా అంచనా వేస్తారు? ఏవైనా పద్ధతులున్నాయా? ఉన్నాయి. కొన్ని పాపులర్ పద్ధతులున్నాయి. ఒకటి డివిడెండ్ గ్రోత్ మోడల్. అదేంటి? ఇది భవిష్యత్తులో కంపెనీ ఇచ్చే డివిడెండ్లు ఎంత రేటుతో పెరుగుతాయో అంచనా వేసి దాన్ని ప్రస్తుత షేర్ ధరతో P0, నెక్స్ట్ ఇయర్ ఆశించే డివిడెండ్ D1తో కలిపి కేఈని లెక్కిస్తుంది. ఫార్ములా లాంటిది. కేఈ = D1/P0 + G. ఓకే, డివిడెండ్ ఆధారంగా. అవును, కాని దీనికి లిమిటేషన్స్ ఉన్నాయి. డివిడెండ్ స్థిరంగా పెరగాలి అనుకోవడం అన్ని కంపెనీలకు వర్తించదు. సరే, ఇంకో పద్ధతి ఏంటి? ఇంకోటి చాలా ప్రసిద్ధి చెందింది, క్యాపిటల్ అసెట్ ప్రైజింగ్ మోడల్, CAPM అంటారు. CAPM, ఆ పేరు విన్నట్టుంది. అవును, ఇది కొంచెం థియరిటికల్గా ఉంటుంది, కానీ చాలా పాపులర్. దీని ప్రకారం కేఈ = రిస్క్ ఫ్రీ రేట్ ప్లస్ బీటా ఇంటూ మార్కెట్ రిస్క్ ప్రీమియం. ఓ బాబోయ్, ఇందులో చాలా పదాలున్నాయి. కొంచెం విడమర్చి చెబుతారా? తప్పకుండా. రిస్క్ ఫ్రీ రేటు అంటే అస్సలు రిస్కే లేని పెట్టుబడి మీద వచ్చే రాబడి. ఉదాహరణకు ప్రభుత్వ బాండ్ల మీద వచ్చే వడ్డీ. సరే. బీటా అంటే స్టాక్ మార్కెట్ మొత్తం కదలికలతో పోలిస్తే ఈ కంపెనీ షేరు ఎంత ఎక్కువగా లేదా తక్కువగా కదులుతుందో చెప్పే కొలమానం.
అంటే ఆ షేర్ ఎంత రిస్కీగా ఉందో చెప్తుంది. అంటే బీటా ఎక్కువ ఉంటే ఎక్కువ రిస్క్ అన్నమాట. అంతే. బీటా 1 కంటే ఎక్కువ ఉంటే మార్కెట్ కంటే ఎక్కువ రిస్క్, 1 కంటే తక్కువ ఉంటే తక్కువ రిస్క్. ఓకే, ఇక మూడోది మార్కెట్ రిస్క్ ప్రీమియం. మార్కెట్ రిస్క్ ప్రీమియం అంటే మార్కెట్ మొత్తం మీద, ఉదాహరణకు సెన్సెక్స్ లాంటి ఇండెక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఆ రిస్క్ ఫ్రీ రేటు కంటే అదనంగా ఎంత రాబడి ఆశించవచ్చో చెప్పేది. రిస్క్ తీసుకున్నందుకు వచ్చే అదనపు రాబడి అన్నమాట. అంటే ఎక్కువ రిస్క్ ఉన్న షేర్లకు ఎక్కువ బీటా, కేఈ కూడా ఎక్కువ ఉంటుందా సిఏబిఎం ప్రకారం? ఖచ్చితంగా. రిస్క్ ఎక్కువైతే ఇన్వెస్టర్లు ఎక్కువ రాబడి ఆశిస్తారు కదా, అందుకే కీఈ ఎక్కువ ఉంటుంది. మన దగ్గర ఎల్&టీ ఉదాహరణ ఉంది కదా, వాళ్ల బీటా సుమారు 1.55గా అంచనా వేశారు. అవును. రిస్క్ ఫ్రీ రేటు 7%, మార్కెట్ రిస్క్ ప్రీమియం 9% అనుకుంటే వాళ్ల కీఈ సుమారు 21% వచ్చింది. చూశారా, రిస్క్ ఫ్రీ 7% కంటే ఎంత ఎక్కువుందో. అబ్బా, 21%ఆ? చాలా ఎక్కువ. సరే, ఇంకో డౌట్. కంపెనీ లాభాలలో కొంత భాగాన్ని డివిడెండ్గా ఇవ్వకుండా మళ్ళీ బిజినెస్లోనే పెడుతుంది కదా, వాటిని నిలుపుకున్న ఆదాయాలు, రీటైన్డ్ అర్నింగ్స్ అంటారు. అవును. వాటికి కూడా ఖర్చుంటుందా? అవి కంపెనీ దగ్గరే ఉన్న డబ్బు కదా, మళ్ళీ బయటనుంచి తెచ్చుకోలేదు కదా? ఇది చాలా కామన్ డౌట్. మంచి ప్రశ్న. కంపెనీ దగ్గరున్న డబ్బే అయినా సరే దానికి కూడా ఖర్చు ఉంటుంది. అదే అవకాశ వ్యయం. ఆపర్చునిటీ కాస్టా? ఎలా? ఆలోచించండి. ఆ డబ్బును కంపెనీ తన దగ్గరే ఉంచుకోకుండా వాటాదారులకు డివిడెండ్గా ఇచ్చేసుంటే. వాళ్లు దాన్ని వేరే చోట ఇన్వెస్ట్ చేసేవారు. అవును. ఎంత రేటుతో రాబడి సంపాదించేవారు? సుమారుగా వాళ్లు ఆశించే కే రేటుతోనే కదా. అవును. కాబట్టి కంపెనీ ఆ డబ్బును తన దగ్గర ఉంచుకుంటే అది కనీసం కే రేటుతో సమానమైన రాబడిని సంపాదించాలి. లేకపోతే వాటాదారులకు నష్టమే. అందుకే నిలుపుకున్న ఆదాయాల వ్యయం కూడా కేకి సమానంగానే తీసుకుంటారు. ఓ, అలాగా. అంటే ఫ్రీ మనీ కాదన్మాట. అస్సలు కాదు. అయితే ఒక చిన్న తేడా ఉంది. కంపెనీ కొత్తగా షేర్లను మార్కెట్లో అమ్మితే దానికి కొన్ని అదనపు ఖర్చులవుతాయి. ఇష్యూ ఎక్స్పెన్సెస్, అండర్ రైటింగ్ ఫీజ్, బ్రోకరేజ్ లాంటివి. వీటిని ఫ్లోటేషన్ కాస్ట్స్ అంటారు. అవును. కాబట్టి కొత్త ఈక్విటీ తెచ్చుకునే వ్యయం, కాస్ట్ ఆఫ్ న్యూ ఈక్విటీ, ఈ నిలుపుకున్న ఆదాయాల వ్యయం కే కంటే కొంచెం ఆ ఫ్లోటేషన్ ఖర్చుల మేరకు ఎక్కువగా ఉంటుంది. సరే, బాగా అర్థమైంది. ఇప్పుడు మనకు అప్పు ఖర్చు కేడి, ప్రాధాన్యత వాటాల ఖర్చు కేపీ, ఈక్విటీ ఖర్చు కేఈ విడివిడిగా తెలిసాయి. అంచనా వేయడానికి మనకు ఒకే డిస్కౌంట్ రేటు కావాలి కదా? అవును, కావాలి. ఇక్కడే మనకు సగటు భారిత మూలధన వ్యయం, వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, చాలా ఫేమస్గా WACC వ్యాక్ అంటారు, అది వస్తుంది. WACC. ఓకే. పేర్లోనే ఉంది చూడండి, వెయిటెడ్ యావరేజ్, భారిత సగటు. ఇదేం చేస్తుందంటే కంపెనీ ఉపయోగించే రకరకాల నిధుల వనరులున్నాయి కదా, డెట్, ప్రిఫరెన్స్, ఈక్విటీ. అవును. కంపెనీ మొత్తం ఫండ్స్లో ఏ సోర్స్ వాటా ఎంత శాతం ఉంది, దాని బరువు లేదా వెయిట్, దాన్ని బట్టి ఆయా సోర్సుల కాస్ట్లకు వెయిటేజ్ ఇచ్చి యావరేజ్ కడుతుంది. ఫార్ములా లాగా చెప్పగలరా? సింపుల్గా చెప్పాలంటే WACC = డెట్ వెయిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కేడీ ప్లస్ ప్రిఫరెన్స్ షేర్ వెయిట్ కేపీ ప్లస్ ఈక్విటీ వెయిట్ కేఈ. ఓకే, ఒక ఉదాహరణతో చెప్తే. సరే, ఒక కంపెనీ ఉంది అనుకుందాం. వాళ్ల మొత్తం ఫండ్స్లో 30% అప్పుంది. దాని కాస్ట్ పన్ను తర్వాత 7%. 10% ప్రిఫరెన్స్ షేర్లున్నాయి, కాస్ట్ 10%. మిగిలిన 60% ఈక్విటీ ఉంది, కాస్ట్ 15%. ఓకే, 30, 10, 60. ఇప్పుడు WACC ఎలా వస్తుందంటే 0.307% ప్లస్ 0.10 10% ప్లస్ 0.60 15%. అంటే 2.1% ప్లస్ 1% ప్లస్ 9%. అంతే. మొత్తం కలిపితే 12.1%. ఇదే ఆ కంపెనీ యొక్క WACC, వాళ్ల సగటు మూలధన వ్యయం అన్నమాట. బాగుంది. అయితే ఈ వెయిట్స్ అంటే ఆ 30%, 10%, 60% ఇవి లెక్కించేటప్పుడు కంపెనీ బ్యాలెన్స్ షీట్లో ఉండే పుస్తక విలువలు, బుక్ వాల్యూస్ వాడాలా, లేక మార్కెట్లో వాటి విలువ, మార్కెట్ వాల్యూస్ వాడాలా? ఏది కరెక్ట్? ఇది చాలా కీలకమైన ప్రశ్న. థియరిటికల్గా చెప్పాలంటే మార్కెట్ విలువ వెయిట్స్ వాడటమే సరైన పద్ధతి. మార్కెట్ విలువలనేనా? ఎందుకంటే మార్కెట్ విలువలు ప్రస్తుత పరిస్థితులను రిఫ్లెక్ట్ చేస్తాయి.
ఇన్వెస్టర్ల అంచనాలను, నిధుల అసలైన అవకాశ వ్యయాన్ని అవి చూపిస్తాయి. బుక్ వాల్యూస్ అనేవి ఎప్పుడో జరిగిన ట్రాన్సాక్షన్స్ లెక్కలు. అవి పాతబడిపోయి ఉండొచ్చు, ప్రస్తుత రియాలిటీకి దూరంగా ఉండొచ్చు. ఓ, దీనికి ఉదాహరణ ఉందా మన దగ్గర? లోహియా కెమికల్స్ ఉదాహరణ ఉంది కదా. వాళ్ల కేసులో మార్కెట్ విలువ వెయిట్స్తో డబ్ల్యూఏసీ లెక్కిస్తే 15.1% వచ్చింది. అదే బుక్ వాల్యూ వెయిట్స్తో లెక్కిస్తే 14.3% వచ్చింది. చూసారా తేడా? అవును, తేడా ఉంది. అంటే మార్కెట్ విలువలతోనే వెళ్లడం బెటర్. అవును, అదే థియరిటికల్గా కరెక్ట్. సరే, ఇప్పుడు మనం డబ్ల్యూఏసీ లెక్కించాం, 12.1% వచ్చింది అనుకుందాం. దీన్ని గుడ్డిగా కంపెనీ చేపట్టే ప్రతి ప్రాజెక్ట్కు డిస్కౌంట్ రేట్గా వాడేయొచ్చా, లేక ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. ఇది చాలామంది చేసే పొరపాటు. డబ్ల్యూఎస్సీ అనేది కంపెనీ యొక్క సగటు రిస్క్ ప్రొఫైల్కి సంబంధించిన కాస్ట్. అంటే ఒక కొత్త ప్రాజెక్ట్ యొక్క రిస్క్ కంపెనీ ఇప్పుడు చేస్తున్న యావరేజ్ బిజినెస్ రిస్క్తో సమానంగా ఉంటే, అప్పుడు దాని ఎన్పీవీ లెక్కించడానికి ఈ డబ్ల్యూఏసీసీని డిస్కౌంట్ రేటుగా వాడొచ్చు. అది కరెక్టే. కానీ రిస్క్ వేరేగా ఉంటే? అదే పాయింట్. ఒక ప్రాజెక్ట్ కంపెనీ యావరేజ్ రిస్క్ కంటే చాలా ఎక్కువ రిస్క్తో ఉందనుకోండి, ఉదాహరణకు పూర్తిగా కొత్త, తెలియని మార్కెట్లోకి వెళ్లడం లాంటిది. ఓకే. లేదా చాలా తక్కువ రిస్క్తో ఉందనుకోండి, ఉదాహరణకు కేవలం పాత మెషీన్ను తీసేసి అలాంటిదే కొత్తది పెట్టడం. సరే. ఇలాంటప్పుడు డబ్ల్యూఏసీసీని గుడ్డిగా వాడటం తప్పు. మరేం చేయాలి? ఎక్కువ రిస్కున్న ప్రాజెక్టులకు డబ్ల్యూఏసీసీ కంటే ఎక్కువ డిస్కౌంట్ రేటు వాడాలి. తక్కువ రిస్కున్న ప్రాజెక్టులకు డబ్ల్యూఏసీసీ కంటే తక్కువ డిస్కౌంట్ రేటు వాడాలి. వీటినే రిస్క్ సర్దుబాటు చేసిన డిస్కౌంట్ రేట్లు, రిస్క్ అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్స్ అంటారు. ఓ, అంటే ప్రాజెక్ట్ రిస్క్ బట్టి రేటును మార్చాలన్నమాట. అంతే. లేకపోతే ఏమవుతుందంటే, మనం రిస్క్ ఎక్కువ ఉన్న చెడ్డ ప్రాజెక్టులను పొరపాటున యాక్సెప్ట్ చేసేస్తాం, ఎందుకంటే తక్కువ రేటు వాడుతున్నాం. అలాగే తక్కువ రిస్క్ ఉన్న మంచి ప్రాజెక్టులను రిజెక్ట్ చేసేస్తాం, ఎందుకంటే ఎక్కువ రేటు వాడుతున్నాం. రెండూ ప్రమాదమే. అర్థమైంది. డబ్ల్యూఏసీసీ అనేది యావరేజ్ రిస్క్ మాత్రమే. సరే, ఈరోజు మనం మూలధన బడ్జెటింగ్ అంటే ఏంటి, ఎన్పీవీ, ఐఐఆర్ లాంటి పద్ధతులు, వాటి లాభనష్టాలు, తర్వాత మూలధన వ్యయమంతే ఏంటి, దాన్ని ఎలా లెక్కించాలి, డబ్ల్యూఏసీసీ ప్రాముఖ్యత, దాని లిమిటేషన్స్, ఇలా చాలా కీలకమైన విషయాలు చర్చించాం. అవును, చాలా విషయాలు కవర్ చేశాం. వీటన్నిటినీ కలిపి చూస్తే ఈ మొత్తం చర్చ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటి, ఒక సమ్మరీలాగా? క్లుప్తంగా చెప్పాలంటే చూడండి. 1. మూలధన బడ్జెటింగ్ అనేది కంపెనీ భవిష్యత్తును, దాని స్ట్రాటజీని డిసైడ్ చేసే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. చాలా కీలకం. అవును. 2. ఈ నిర్ణయాలను ఇవాల్యుయేట్ చేయడానికి ఎన్పీవీ పద్ధతి అనేది గోల్డ్ స్టాండర్డ్ లాంటిది, చాలా నమ్మదగినది. ఎందుకంటే ఇది డైరెక్ట్గా వాటాదారుల సంపద పెరుగుదలను కొలుస్తుంది. రైట్. 3. ఎన్పీవీ లెక్కించాలంటే మనకొక డిస్కౌంట్ రేటు కావాలి. ఆ రేటు ఎక్కడ్నుంచి వస్తుంది? కంపెనీ యొక్క మూలధన వ్యయం అంటే డబ్ల్యూఏసీసీ నుంచి వస్తుంది. ఓకే. 4. ఈ డబ్ల్యూఏసీసీ అనేది కంపెనీ ఉపయోగించే రకరకాల ఫండ్స్ యొక్క కాస్ట్ల భారిత సగటు. దీన్ని లెక్కించేటప్పుడు మార్కెట్ విలువ వెయిట్స్ వాడటం ముఖ్యం. ఇంకా ప్రాజెక్ట్ రిస్కు తగ్గట్టుగా దీన్ని అడ్జస్ట్ చేయడం కూడా చాలా ముఖ్యం. అంతేనా? అంతే. ఈ రెండిటినీ, అంటే పెట్టుబడి అంచనా ఎన్పీవీ లాంటివి మరియు నిధుల ఖర్చు డబ్ల్యూఏసీసీ, ఈ రెండిటినీ సరిగ్గా అర్థం చేసుకుని కరెక్ట్గా లింక్ చేయడమే సక్సెస్ఫుల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి బేసిస్. అంటే సింపుల్గా, ఒక కంపెనీ తన ముందున్న అవకాశాలను, ప్రాజెక్టులను వాటికయ్యే ఖర్చుతో డబ్ల్యూఏసీసీతో పోల్చి చూసుకుంటుంది. ఏ ప్రాజెక్ట్ ఎక్కువ విలువను క్రియేట్ చేస్తుందో దాన్నే ఎంచుకుంటుంది. సరిగ్గా చెప్పారు. బయటనుంచి మనం ఒక కంపెనీని గమనిస్తున్నా సరే, ఆ కంపెనీ ఈ ప్రాసెస్ని ఎంత ఎఫెక్టివ్గా చేస్తుందో అర్థం చేసుకుంటే దాని భవిష్యత్తు ఎలా ఉండబోతుందో కూడా కొంత అంచనా వేయొచ్చు. నిజమే. ముగింపుగా ఒక చిన్న ఆలోచన రేకెత్తించే ప్రశ్న వదలవంటారా? తప్పకుండా. మనం ఇప్పుడు చర్చించిన ఈ ఎన్పీవీ, డబ్ల్యూఏసీసీ, ఐఆర్ఆర్, ఇవన్నీ మోడల్స్, నంబర్స్, క్యాల్కులేషన్స్ మీద ఆధారపడి ఉన్నాయి. ఇవి డెసిషన్ తీసుకోవడానికి చాలా స్ట్రాంగ్ బేసిస్ ఇస్తాయి, డౌట్ లేదు. అవును. కానీ రియల్ లైఫ్లో వందల వేల కోట్ల రూపాయల పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కేవలం ఈ నంబర్స్ ఒక్కటే సరిపోతాయా? లేక క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్ అంటాం గదా, అంటే ఆ ప్రాజెక్ట్ యొక్క స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్,
కంపెనీ బ్రాండ్ ఇమేజ్కి అది ఎలా హెల్ప్ అవుతుంది, కాంపిటీషన్లో ఎలా నిలబెడుతుంది, టెక్నాలజీ పరంగా ఎంత అడ్వాంటేజ్ ఇస్తుంది, అవునవును, ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకా మేనేజ్మెంట్ యొక్క అనుభవం, వాళ్ళ గట్ ఫీలింగ్, వాళ్ళ ఇంట్యూషన్, వీటికి ఎంత స్థానం ఉంటుంది. ముఖ్యంగా ఈ క్వాలిటేటివ్ అంశాలను మనం నంబర్లలోకి మార్చలేనప్పుడు ఈ లెక్కలతో పాటు వీటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఆ క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్ ఈ క్వాంటిటేటివ్ ఎనాలిసిస్ని ఎంతవరకు ఓవర్ రైడ్ చేయాలి. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. లెక్కలొక దారి చూపిస్తాయి, కాని చివరి నిర్ణయంలో అనుభవం, విచక్షణ, ఆ కాంటెక్స్ట్, వీటికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుందేమో. చాలా మంచి పాయింట్ లేవనెత్తారు. ఈ లోతైన విశ్లేషణకు ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలు.